నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో ఉన్న పడుగుపాడు వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీఓ గురప్ప ముఖ్య అతిథిగా విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కంటి సమస్యలపై పలు ఆరోగ్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా డీసీఓ గురప్ప మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సొసైటీ నందు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. సామాజిక బాధ్యతను ఈ సొసైటీ వారు విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని పడుగుపాడు సొసైటీ అభివృద్ధిలోనూ సామాజిక బాధ్యతలోనూ ముందంజలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో కావలి డివిజన్ ఆఫీసర్ తిరుపాల్ రెడ్డి, ఎస్టీఎల్ పీఓ సుభాషిణి, సొసైటీ సీఈఓ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాకు ఐటీసీస్ తో చాలా బాగా సీఓ గారు మామూలు డిసీజ్ గారు డీసీఓ గారు రైట్ చూడండి మెడికల్ డాక్టర్ చెప్తాను డాక్టర్ పట్టుకోండి మొదటి స్టిల్ ఇవ్వండి. వస్తుంది చూడండి మేడం. ఓకే, అది కొంచెం చేయాలి, ఆయన దాని పని ఉంది దానికి. అందరికీ నమస్కారం. ఈరోజు కోవూరు మండలం పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకారం నందు అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద మరి ఈ కోఆపరేటివ్ సొసైటీలో మెగా హెల్త్ క్యాంపు మనము పెట్టడం జరిగింది. నెల్లూరు టౌన్లో సిటీలో ప్రసిద్ధ హాస్పిటల్స్ అయిన మెడికోవర్డ్, వాసన్ ఐ కేర్ వాళ్ళు, 7 Hills డెంటల్ వాళ్ళు, డాక్టర్ కార్తిక్ రెడ్డి ఈ ఆధ్వర్యంలో ఈ పడుగుపాడు సంఘం తరఫున కోవూరు మండల పరిధిలో అందరికీ మరి దంత సమస్యలు ఉన్నవారికి, కంటి సమస్యలు ఉన్నవారికి, అలాగే ఈ జనరల్ మెడిసిన్స్ జనరల్ సంబంధించి ఏదన్నా డయాబెటీస్, షుగర్ టెస్టింగ్ అన్నిటికీ ఈరోజు పెట్టాము. దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ కోఆపరేటివ్ సొసైటీలకు అన్నిటికీ సోషల్ కన్సర్న్, సామాజిక బాధ్యత అనేది ఒకటి ఉంది మాకు. ఈ సామాజిక బాధ్యతను పడుగుపాడు సంఘం వాళ్ళు బాగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ పడుగుపాడు సంఘము ఈ ప్రాంతంలో ఈ కోవూరు నియోజకవర్గంలోనే కాకుండా మన జిల్లాలోనే మంచి అభివృద్ధిపరమైన సంఘంగా ఉంటూ ప్రజోపకారమైన కార్యక్రమాలు చేస్తుంది. నిన్న ఈ వేసవి బీట్ ది హీట్ అనే కార్యక్రమంలో ఇనమడుగులో మనం మజ్జిగ చలివేంద్రం పెట్టాము. అలాగే ఇనమడుగులో ఒక పెట్రోల్ పంపు, అలాగే ఇక్కడ కూడా ఈ పొడుగుపాడు సొసైటీ నుంచి రైతులకు సకాలంలో రుణాలు ఇస్తూ, ఎరువులు ఇస్తూ, అలాగనే వారు పండిన పంటను ప్రొక్యూర్మెంట్ కూడా మనం బాగా చేస్తున్నాం. సో ఈ ప్రాంత ప్రజలకు ఈ సహకార సంఘము అనేకమైన సేవలు చేస్తున్నందువల్ల ఈ ప్రాంత ప్రజలు, సభ్యులు ఈ సంఘంలో ఆర్థికంగా బలోపేతం చేయాలా, వారు ఈ సంఘంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలా, వారు పెట్టిన పెట్టుబడులు, డిపాజిట్లు మళ్ళీ ఈ సంఘానికి మనం వినియోగిస్తాం. సో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన కావలి డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ తిరుపాల్ రెడ్డి గారికి, కోవూరు సబ్ డివిజనల్ కోఆపరేటివ్ అధికారిని సుభాషిణి గారికి, సంఘపు పర్సన్ ఇన్ఛార్జ్ సీనియర్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం గారికి, ప్రత్యేకించి సంఘపు సీఈఓ గోవర్ధన్ రెడ్డి గారికి, డాక్టర్ కార్తిక్ రెడ్డి గారికి, మరి ఒకసారి మెడికోవర్, వాసన్ అండ్ 7 Hills డెంటల్ వారికి అందరికీ ధన్యవాదాలు. ఈ సంఘము ఇంకా మరింత అభివృద్ధి చెందాలని మా సహకార శాఖ నుంచి ఈ సంఘాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజలకు మరిన్ని సేవలు అందించగలమని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలు మే నెల 18వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నెల్లూరు స్టోన్ హౌస్పేట SBS కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా జరుగును. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు గౌరవ కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు, ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా మరియు అతిథులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ప్రభుత్వ సంస్థల చైర్మన్లు విచ్చేయు శుభవేళ స్వాగతం సుస్వాగతం. కావున తామెల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు డోండి రాకేష్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ సేగు షణ్ముఖరావు, కోట గురు బ్రహ్మం మరియు ఆర్యవైశ్య మిత్రమండలి.